Hello, good evening all. Today in this video we are going to learn about the evil quartet of biodiversity. So which is a very important topic for the Andhra Pradesh Junior Intermediate Public Examinations. So evil means here the thing which causes harm. That thing is known as evil, and quartet means four. There are four major reasons which are causing threats to the biodiversity. Threats means they are causing harm. So here there are mainly four major reasons are there which are leading to the extinction of biodiversity. Bio means life and diversity means differences. సో లైఫ్లో చాలా రకాల డైవర్సిటీస్ ఉన్నాయి, అంటే చాలా స్పీసీస్ ఉన్నాయి. ఆ స్పీసీస్ అన్నీ కూడా కొన్ని మేజర్గా ఫోర్ రీజన్స్ వల్ల ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. అవేవో తెలుసుకుందాం. సో ఫస్ట్ కాజ్ ఈజ్ habitat loss and fragmentation. Habitat means here living place is known as habitat here. Habitat loss and fragmentation means breaking into pieces. Here the living place is breaking into small pieces. Small pieces means here larger areas are converting into smaller areas. Those are known as that is known as fragmentation. సో ఇన్ ద హ్యాబిటేట్ లాస్ ఫస్ట్ రీజన్ ఈజ్ డిఫారెస్ట్రేషన్. డిఫారెస్ట్రేషన్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ని అంతా కట్ చేయడాన్ని డిఫారెస్ట్రేషన్ అని అంటాం. సో కటింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఈజ్ నోన్ యాజ్ డిఫారెస్ట్రేషన్. సో డిఫారెస్ట్రేషన్ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు ద స్పీసీస్ ఎక్స్టింక్షన్ ఇన్ ద ఫారెస్ట్లో చాలా ట్రీస్ ఉంటాయి. చాలా ట్రీస్ ఉండడం వల్ల చాలా వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్, చాలా రకాల అనిమల్స్ అనేవి అక్కడ నివసిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ట్రీస్లో కూడా వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఆర్ దే. సో అవి కూడా ఏమవుతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఒకప్పుడు వన్స్ కవరింగ్ ద ఏరియా ఆఫ్ 14% ఆఫ్ ద ఎర్త్ ల్యాండ్ సర్ఫేస్. టోటల్ ఎర్త్ ల్యాండ్ సర్ఫేస్లో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ మొత్తం ఒకప్పుడు 14% ఆక్యుపై చేసి ఉండేది. బట్ ఇప్పుడు ప్రజెంట్ నౌ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 4%. సో 14% ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు 4% కంటే కూడా తక్కువగా ఉంది. ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ ద డిఫారెస్ట్రేషన్. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ టు అగ్రికల్చర్ ల్యాండ్. సో ఫారెస్ట్ ఏరియాస్ని మనము అగ్రికల్చర్ ల్యాండ్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా రకాల అనిమల్ స్పీసీస్ అండ్ ప్లాంట్ స్పీసీస్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని మనం లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని అంటాము. సో ఇక్కడ ఈ రెయిన్ ఫారెస్ట్లో చాలా రకాల స్పీసీస్, చాలా ఇన్యూమరబుల్ స్పీసీస్ ఉండేవన్నమాట. కానీ ఈ అమెజాన్ ఫారెస్ట్ని కట్ అండ్ క్లియర్ చేయడం వల్ల సోయాబీన్ కల్టివేషన్ కోసం ఏం చేసినామంటే కట్ అండ్ క్లియర్ చేసామన్నమాట. అంతేకాకుండా ఫారెస్ట్ ఏరియాని ఇంకా గ్రాస్ ల్యాండ్ ఏరియాస్గా మార్చినాం. ఎందుకు అంటే సో రైజింగ్ బీఫ్ క్యాటిల్స్ని పెంచడం కోసం, కల్చర్ చేయడం కోసం మనము అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని గ్రాస్ ల్యాండ్ లాగా కన్వర్ట్ చేసినారు. ఇలా కూడా ఏమైపోయిందంటే చాలా రకాల స్పీసీస్, ప్లాంట్ అండ్ అనిమల్ స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అన్నమాట. అంతేకాకుండా పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ డే బై డే. దిస్ పొల్యూషన్ ఎన్హాన్సెస్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యాబిటేట్స్. సో చాలా వరకు పొల్యూషన్ వల్ల ఏమైపోతూ ఉంది అంటే హ్యాబిటేట్స్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోతున్నాయి, అంటే పొల్యూట్ అయిపోతున్నాయి. దీనివల్ల చాలా స్పీసీస్ అక్కడ చాలా స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అనమాట. ఎన్విరాన్మెంట్ చేంజ్ కావడం వల్ల చాలా స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటేట్ లీడ్స్ టు ద పాపులేషన్ డిక్లైన్. అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే ఫ్రాగ్మెంటేషన్, లివింగ్ ప్లేస్ తక్కువ కావడం వల్ల కూడా చాలా వరకు పాపులేషన్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యామల్స్, బర్డ్స్కి చాలా పెద్ద పెద్ద ఏరియాస్ కావాలి. అలాంటి అనిమల్స్ అన్నీ ఏమవుతాయంటే ఎక్స్టింక్ట్ అయిపోతాయి. అంతేకాకుండా కొన్ని అనిమల్స్ మైగ్రేటరీ అంటే వలస వెళ్ళేటువంటి హ్యాబిట్స్ ఉంటాయి కదా, అలాంటి అనిమల్స్ కూడా చాలా గ్రేట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇందులో ఏమైనా 2 రాస్తే సరిపోతుంది, హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ కింద. సో డిఫారెస్ట్రేషన్ ఆర్ ఎనీ 2 పాయింట్స్ అనమాట. ఫస్ట్ 2 పాయింట్స్ రాస్తే చాలా మంచిది, ఎందుకంటే దీస్ 2 ఆర్ ద మేజర్ 2 రీజన్స్ అని చెప్పొచ్చు. అండ్ ద
సెకండ్ రీజన్ వచ్చేసి సెకండ్ మేజర్ కాజ్ వచ్చేసి ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హ్యూమన్స్ ఏం చేస్తున్నామంటే మనము అవసరానికి మించి ఎక్కువగా వాడేసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఓవర్ యూసేజ్ వల్ల చాలా వరకు అనిమల్ స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్ ఏమవుతా ఉన్నాయంటే ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టెల్లార్ సీ కవ్ అండ్ ప్యాసింజర్ పీజన్ ఈ టూ వెరైటీస్ వచ్చేసి స్పీసీస్ వచ్చేసి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఎందుకు అంటే డ్యూ టు ద ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై ద హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ రెండు కూడా ఏమైపోయినాయంటే ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అన్నమాట. అండ్ ద థర్డ్ రీజన్ ఈజ్ ఇన్వాషన్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్. అంటే ఒక లోకల్ ఏరియాలోకి కొత్త స్పీసీస్ వచ్చి ఆక్యుపై చేయడం వల్ల ఆ లోకల్ వెరైటీస్ ఏమవుతాయంటే ఎక్స్టింక్ట్ అయిపోతాయి. దీన్నే ఇన్వాషన్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్ అని అంటాం. వెన్ ఏలియన్ మీన్స్ హియర్ న్యూ స్పీసీస్, ఫారెన్ స్పీసీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎన్ హ్యాబిటేట్, దే టర్న్ ఇన్వాసివ్ అండ్ దే బికెమ్ కాజ్ టు ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ద లోకల్ వెరైటీస్. సో అవంతా కూడా ఫారెన్ స్పీసీస్ని మనం ఒక ఏరియాలోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అది మొత్తం తన పాపులేషన్ని పెంచుకొని అక్కడ ఉండే లోకల్ వెరైటీస్ వాటి వల్ల ఏమవుతాయంటే ఎక్స్టింక్ట్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైల్ పర్చ్ని లేక్ విక్టోరియాలోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈస్ట్ ఆఫ్రికాలోని లేక్ విక్టోరియాలోకి ఒక కొత్త స్పీసీస్ని ఇంట్రడ్యూస్ చేసినారు. దాని పేరే నైల్ పర్చ్ అనమాట. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అక్కడుండే సిల్క్ ఫిషెస్ 200 స్పీసీస్ వరకు ఉండేటువంటి 200 స్పీసీస్ పైగా సిల్క్డ్ ఫిషెస్ ఏమైపోయినాయంటే ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. అక్కడ ఉండే లోకల్ వెరైటీస్ అనమాట. ఇవి నైల్ పర్చ్ వల్ల 200 స్పీసీస్ కంటే పైగా ఎక్కువ ఏమైపోయినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. అండ్ ద ఫోర్త్ కాజ్ వచ్చేసి కో ఎక్స్టింక్షన్. కో మీన్స్ బోత్ అనమాట. సో కో ఎక్స్టింక్షన్, ఒకటి ఎక్స్టింక్ట్ కావడం వల్ల ఆటోమేటిక్గా ఇంకొకటి ఎక్స్టింక్ట్ అయిపోతుంది అనమాట. దాన్నే మనము కో ఎక్స్టింక్షన్స్ అని అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేట్ అసోసియేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ స్పీసీస్. రెండు డిఫరెంట్ స్పీసీస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్నే మనం కో ఎక్స్టింక్షన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అనిమల్ అసోసియేషన్, ఇంకొకటి వచ్చేసి హోస్ట్ పారాసైట్ అసోసియేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకోండి, అంటే ప్లాంట్స్ అంతరించిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా దాని మీద డిపెండ్ అయ్యే అనిమల్స్ కూడా ఏమవుతాయి, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఇలా అంటే ఒకటి ఎక్స్టింక్ట్ కావడం వల్ల ఇంకొకటి ఆటోమేటిక్గా ఎక్స్టింక్ట్ అవ్వడాన్ని మనం కో ఎక్స్టింక్షన్స్ అని అంటాం. అలాగే హోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోతే పారాసైట్ కూడా ఆటోమేటిక్గా ఎక్స్టింక్ట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద ఈవిల్ క్వారిటేట్ ఆఫ్ బయోడైవర్సిటీ. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ 4 marks క్వశ్చన్ ఫర్ ద జూనియర్ ఇంటర్మీడియట్ public examination. Thank you for watching my video.